అందరికీ నమస్కారం అండి. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి 16,347 వేకెన్సీస్ తోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రిలీజ్ చేయడానికి సన్నద్ధత అవుతూ ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కాకపోతే వివిధ కారణాల వల్ల డిఎస్సి నోటిఫికేషను రిలీజ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. అయితే ఈలోపుగా అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్ అవ్వడానికి సిలబస్నైనా రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను 2 రోజుల కిందట కూడా వీడియోలో చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈరోజు మనము చూస్తే ఈ ఉదయం 11 గంటలకి పాఠశాల విద్యా డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో విజయరామరాజు గారు డిఎస్సి సిలబస్ని వెబ్సైట్లో ఉంచుతాము, అందరూ కూడా ఈరోజు 11 గంటల తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఆ వెబ్సైటు https apdsc2024.apcfss.in ఉంచుతున్నారు. ఈ యొక్క వెబ్సైట్ నుంచి సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ అంటే లేట్ అవుతుంది, కానీ నోటిఫికేషన్ అయితే రావడం పక్కా. కాబట్టి కంపల్సరీగా ఈ 16,347 పోస్టుల్లో మీరు ఒక పోస్ట్ సాధించాలంటే ఏదైతే ఈరోజు 11 గంటలకి రిలీజ్ చేసినటువంటి డిఎస్సి సిలబస్ని డౌన్లోడ్ చేసుకుని ఆ సిలబస్కే లిమిట్ అయ్యి ఆ సిలబస్నే చాలా డెప్త్గా ప్రిపేర్ అయ్యి వచ్చే డిఎస్సికి సన్నద్ధత అవ్వాలని మీ అందరికీ కోరుతున్నాను. రెండో విషయం ఏంటి అంటే చాలా కోచింగ్ సెంటర్లు ఆల్రెడీ స్టార్ట్ చేసాయి. మరి కోచింగు కొంతమంది అవసరము అనుకున్న వాళ్ళు కోచింగ్కి వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే ఈ సిలబస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. పర్టికులర్గా ఈ సిలబస్నే మనము దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయ్యడం, తర్వాత మధ్య మధ్యలో కొన్ని మోడల్ పేపర్స్ చేస్తూ ఉండడం, మన ప్రిపరేషన్ స్థాయి ఏ లెవెల్లో ఉందో ఒకసారి బేరేజ్ వేసుకోవడం, దానికి తగ్గట్టుగా ఎక్కడైతే మనం వెనుకబడి ఉన్నామో ఆ చాప్టర్స్ని మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, దాని ద్వారా మెగా డిఎస్సికి సన్నద్ధత అవ్వడానికి ఈ యొక్క సిలబస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఏవైతే 16,347 వేకెన్సీ పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, ఆల్రెడీ మనకి ఈ రోజు నుంచి సిలబస్ కూడా అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా డిఎస్సికి బాగా ప్రిపేర్ అవుతారని, తర్వాత వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ కల్లా గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా మీరు ఉండాలని దేవుడిని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.